వచ్చాయంటే ఎక్కడ అనుకుంటావు? చెప్పేది నీకే. వెళ్ళిపో. చాలా రోజులుగా ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. నువ్వు ఎవరిని చంపలేదని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించి నీకు తెలిసిన విషయం మాతో చెప్తే నిన్ను వదిలేస్తాము. చెప్పు జార్జ్. రూబన్ ఫ్లాట్ నుంచి బయటికి రాగానే నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడావు? సార్ నేను సార్ సార్ ఒట్టేసి చెప్తున్నాను సార్. నాకు అసలు గుర్తులేదు సార్. ఏమి జ్ఞాపకం లేదు. హలో సార్. చెప్పు. మనం వెతుకుతున్న ఫోన్ నెంబర్ ఎవరితో ఐడెంటిఫై చేశాం సార్. మన సిటీలోని ఫేమస్ రౌడీ షీటర్ల గ్యాంగ్ లో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల నంబర్ సార్ అవి. గుడ్. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ విషయం నువ్వు ఎవరితోనూ షేర్ చేయొద్దు. ఒకవేళ తెలిస్తే వాళ్ళు పారిపోవచ్చు. సరిగ్గా ఒక గంటలోపు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తాం సార్. ఎవరిది? ఇది ఎవరని అడిగాడు? తెలియదు సార్. నేను చూసిందే లేదు. నీకు తెలుసా? తెలీదు సార్. వీళ్ళు తెలుసా? లేదు సార్. నాకు తెలియదు సార్. తెలీదు. నిజంగా తెలీదా? వీళ్ళు 2 వారాల క్రితం అనుమానించదగ్గ విధంగా ఫ్లాట్ లో అలాగే రోడ్ సైడ్ న హత్య చేయబడ్డారు. వీళ్ళ ఫోన్ నంబర్స్ కి నేను ఇంతకు ముందు చెప్పినట్టే మీ ఇద్దరిలో ఒకరిదైన 7025334566 నంబర్ నుంచి ఎన్నోసార్లు కాల్స్ వచ్చింది. చివరిగా నంబర్కి కాల్ వచ్చింది ఆయన చనిపోవడానికి గంట ముందు క్రితం. అలాగే నేను రెండోది చెప్పిన 9847115111 నంబర్ నుంచి ఫైసల్ నంబర్లోకి హత్య చేయబడిన రూబన్ ఇంకా ఫైసల్ భార్య ఇంటిమేట్ ఫోటోస్ వాట్సాప్ ద్వారా పంపబడింది. ఇక మాకు తెలియాల్సిందే ఈ హత్యకి మీకున్న సంబంధం ఏంటనే తెలియాలి. చెప్పరా? నిజంగానే మాకు ఏ విషయం తెలియదు సార్. సార్ నేను ఈ పనులంతా ఆపేసి చాలా రోజులయ్యింది సార్. నువ్వు ఈ పనులని ఆపేసావా? నేను ఇప్పుడు కోవలంలో కార్ ఫైనాన్స్ కంపెనీలో సీజింగ్ పని చేస్తున్నా. లేదు సార్. నేను కూడా ఇప్పుడు దేనికి వెళ్ళడం లేదు. నాకు ఏం తెలియదు సార్. ఈ నెంబర్ కూడా నాది కాదు సార్. ఒట్టు సార్. ఇప్పుడు సీజ్ చేయడానికి ఏదైనా కారు ఉందంటే అక్కడికి వెళ్ళి పని చేస్తున్నాడు అంతే. అది తప్ప నేను ఇంకెక్కడికి వెళ్ళట్లేదు సార్. సార్ వీడు చెప్తున్నది నిజమే సార్. వీళ్ళు ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్న నంబర్స్తోనే మేము వీళ్ళని ట్రాప్ చేయగలిగాం సార్. కానీ వీళ్ళ పేరు మీద మనకి దొరికిన నంబర్స్ని వీళ్ళు యూజ్ చేయట్లేదు అంటే అయితే వీళ్ళ ఐడెంటిటీని వీళ్ళకే తెలియకుండా వాడుతున్నట్టున్నారు. అది ఎవరో తెలుసుకోవాలి. సరే సార్. వీళ్ళు పనిచేస్తున్న చోటకెళ్ళి డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. ఓకే సార్. ప్లేట్ ఇది కాదు, ఆ రౌడీస్ దిగి వెళ్ళిన తర్వాత వచ్చే వీడియో. సార్ వాళ్ళు చెప్పింది నిజమే సార్. ఆ సిమ్ కొన్న టైంలో వాళ్ళు వేరేదో కేసు మీద జైల్లోనే ఉన్నారు సార్. సార్ అసలు ఈ కేసులో మనకి ఎటువంటి లీడు దొరకట్లేదు సార్. ఇప్పుడు మనం ఏం చేయాలి? కొన్ని రోజుల క్రితం కార్లు ఎవరో పెట్టి వెళ్ళిపోయారు. ఇంటిమేట్ ఫోటోసే సార్. నా ఫోన్కి ఒక ఫోటో వచ్చింది. అయితే వీళ్ళ ఐడెంటిటీని వీళ్ళకే తెలియకుండా వాడుతున్నట్టున్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? అయితే వీళ్ళ ఐడెంటిటీని వీళ్ళకే తెలియకుండా వాడుతున్నట్టున్నారు. ఆ ఓమ్ని వ్యాన్ వెనక జరుగుతున్న సంఘటనని ఒకసారి జాగ్రత్తగా చూడు. ఈ వీడియో మనకి దొరకడానికి ముందే ఆధారాలు దొరకకుండా ఎవరో ఎడిట్ చేశారు. వీడియో ప్లే చేస్తున్నప్పుడు ఫుటేజ్ 11:45 సమయాన్ని తర్వాత 11:47 చూపిస్తుంది. మనకు దొరికిన ఈ వీడియోలో రౌడీస్ రూబన్ని బండిలో ఎక్కించి అందులో ఒక రౌడీ ఫ్లాట్కి వెళ్లే సమయంలో వీడియోలో రికార్డ్ అవ్వంది ఒకటి జరిగింది. ఫ్లాట్కి వెళ్లిన రౌడీ తిరిగి వచ్చిన తర్వాత ఆ రౌడీస్ ఓమ్నిలో వెళ్ళిన తర్వాత ఆ ముందున్న కార్ కనిపించకుండా పోయింది.
ఆ కార్ రావడం వెళ్ళడం విజువల్స్ మాత్రం మనకిచ్చిన ఫుటేజెస్లో మిస్ అవుతుంది. ఆ టైంలో ఎవరో ఆ కార్లో వచ్చినట్టున్నారు. వచ్చిన వాడు ఖచ్చితంగా ఫ్లాట్కి వెళ్ళుంటాడు. రౌడీస్ దగ్గర దొరికిన వీడియో టైం ప్రకారం చూస్తే ఆ వీడియోలో జార్జ్ తిట్టింది ఈ వ్యక్తినే కావచ్చు. ఇక ఏ సౌండ్ రాకూడదు, నా గురించి తెలుసు కదా. ఐ థింక్ అతనే కిల్లర్ అయి ఉండొచ్చు. రాహుల్, ఇక నీకు వేరే ఆప్షన్ లేదు. ఎవరు చెప్తే నువ్వు ఆ వీడియోని డిలీట్ చేశావు? అది ఆ రోజు ఆ కారులో ఉన్నది ఎవరు? చెప్పరా సార్, ప్లీజ్ ఆగండి సార్, నన్ను కొట్టకండి, నేను చెప్తాను. అది రారా. సార్, కిరణ్ ఎందుకు తీసుకెళ్తున్నారు? అదే ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాం. అసలు ఏం జరిగింది? నేను ఏం తప్పు చేశానో చెప్పండి. చెప్పు కిరణ్, స్నేహ రూబన్ హత్య జరిగిన రోజు ఏం జరిగింది? సార్, నేను ఇంతకు ముందే చెప్పాను కదా, నేను బయటికి వెళ్ళినప్పుడు ఆ ఫ్లాట్ లో నుంచి ఎవరో అరిచే శబ్దం నాకు వినిపించింది. అది ఏంటనేది నాకు ఏమాత్రం తెలియదు సార్. ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, ఎందుకంటే నీకు వ్యతిరేకంగా అన్ని ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి. ఆ ఫ్లాట్ లో నుండి కిందకి దిగి ఆ కార్ స్టార్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ అన్నీ కూడా అందులో నుంచి డిలీట్ చేయమని ఆయన రిక్వెస్ట్ చేశారు. ఫ్లాట్ లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ లో నువ్వు అక్కడి నుంచి వెళ్ళడం, కార్ పార్క్ చేసి తిరిగి రావడం, ఈ విజువల్స్ అన్ని మా దగ్గర క్లియర్ గా ఉన్నాయి. అందులో ఉన్న సమయం, స్నేహ హత్య చేయబడిన సమయం ఒకటే. ఇక నేను అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. నువ్వు ఎందుకు రూబన్, స్నేహ ఇద్దరిని హత్య చేశావు? నువ్వు ఏ తప్పు చేయకపోతే రాహుల్తో కలిసి సీసీటీవీ విజువల్స్ ని ఎందుకని మార్చావు? ఎందుకని ఆ రోజు పార్కింగ్లో నువ్వు కారు అలా ఉంచావు? నేను అడిగిన ఈ 3 ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. కమ్ ఆన్, స్పీక్ అప్. నాకు కొంచెం తాగడానికి నీళ్ళు ఇస్తారా? అసలు ఏం జరిగిందో నేను మీకు చెప్తాను సార్. నేను స్నేహ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. కాలేజీలో జాయిన్ అయ్యాకే రూబిన్తో తనకు అఫైర్ ఏర్పడింది. యాక్చువల్లీ తనంటే నాకు నిజంగా చాలా ఇష్టం సార్. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్, ఇంకా వాళ్ళిద్దరికి జరిగిన పెళ్లి ఎందుకో కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను. యాక్సెప్ట్ చేయలేకపోవడం మాత్రమే కాదు, నేను దానివల్ల డిప్రెషన్ చివరి స్టేజ్ వరకు వెళ్ళిపోయాను సార్. అందులో నుంచి నేను బయటపడింది నిజంగా అంజలితో జరిగిన పెళ్లి తర్వాతనే చెప్పాలి సార్. అంజలితో పెళ్లి జరిగి మా ఇద్దరి జీవితం సంతోషంగా సాగే సమయంలో ఈ రూబిన్, స్నేహాలు ఆ ఫ్లాట్లో ఇద్దరు కలిసి కాపురం ఉండేవాళ్ళు. చాలా సంవత్సరాల తర్వాత తన్ని చూడగానే నాకు సంతోషంగా అనిపించింది సార్. కొన్ని రోజులు గడిచాక వాళ్ళిద్దరి ఫ్యామిలీ లైఫ్ ఫెయిలియర్ అని తను మనసులో చాలా బాధపడుతోందని నేను తెలుసుకున్నాను సార్. అక్కడ తనకున్న ఏకైక ఆదరణ నేను మాత్రమే సార్. తను నా దగ్గర అన్నీ ఓపెన్గానే చెప్పేది. అది విన్నాక నేను తట్టుకోలేకపోయాను సార్, అంత దారుణంగా ఉంది. అప్పుడే సార్ నాకు ఒక విషయం తెలిసింది, నేను తనని ఎంతలా ఇష్టపడుతున్నాను అనే సంగతి. ఆ తర్వాత నేను తనని ఒక మంచి ఫ్రెండ్గా సంతోషపెట్టడానికి మాత్రమే ట్రై చేసేవాడిని. ఒకరోజు స్నేహ నన్ను కలవడానికని వచ్చినప్పుడు తను చాలా అప్సెట్గా కనిపించింది. నిన్న నాతో అతను చెప్పింది, చేసిందంతా నేనేమాత్రం భరించలేకపోయాను. అతను అప్పులు తీర్చుకోవడానికి నన్ను సెక్స్ పార్టీకి వెళ్ళమని నన్ను దారుణంగా హింసించాడు. ఇక భరించడం నా వల్ల కాదు సార్. అతను చెప్పినట్టు చేయకపోతే
నన్ను చంపేస్తాడు.